హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఆ శివకేశవుల్ని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక సోమవారం మొదటి రోజు పూజ విధానం ఎలాగో చేసుకుందామని చూపిస్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి నేనైతే 3:30కే లేచాను, మీకైతే 4 చూపిస్తున్నాను. అప్పటికల్లా 4ంటికల్లా నేను ఇల్లు గుమ్మాలు తుడిసి అన్నీ శుభ్రం చేసుకొని స్నానం అది చేసి కాళ్ళకి పసుపు కూడా రాసుకుంటున్నానండి. కాళ్ళకి పసుపు రాసుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంకా దేవుళ్ళు కూడా నిన్న సాయంత్రమే అన్నీ శుభ్రం చేసేసుకొని తోమేసుకొని అన్నీ నీట్గా పెట్టేసుకొని ఉంచుకున్నానండి. అలాగా ఈ సామాన్లు తోమే వీడియో కూడా ఉందండి, పెడతానండి షార్ట్ వీడియో. ఎలా ఎంత సింపుల్గా దేవుడి సామాన్లు తోముకోవచ్చో అలాగే అన్ని దేవుళ్ళు శుభ్రం చేసేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చింది చూడండి. ఎవ్వరూ లెగలేదండి. ఇప్పుడు టైము 4:30 అవుతుంది. నేను చేసేసరికి ఎవ్వరూ లెగరు, చీకటిగా ఉంది. ఇంకా నిన్న సాయంత్రం గుమ్మవి కూడా కడిగేసి ఉంచుకున్నాను. ఇప్పుడు తులసమ్మ దగ్గర శుభ్రం చేసుకొని బొట్లు అవి పెట్టుకుంటున్నానండి. తులసమ్మను కడుగుతున్నాను. తులసమ్మకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి అవన్నీ చేసుకొని తులసమ్మను కూడా నీట్గా చేసుకున్న తర్వాత ముగ్గులు వేసేసుకున్నానండి. తర్వాత గడపకు కూడా పసుపు రాసుకొని బొట్లు అవి పెట్టుకుంటానండి. నేను గడపకు కూడా పసుపు రాసి బొట్లు అవి పెట్టేస్తున్నాను చూడండి. గడప కూడా లక్ష్మీదేవి స్వరూపమే అంటారు కదండి. అందుకే నేను వారానికి 2 సార్లు అయినా పసుపు రాసి గడపకి బొట్టు పెట్టి పూలు అయి పెట్టుకుంటానండి రోజు కూడా. ఇప్పుడు ఇంకా తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటున్నానండి. అది సోమవారం కాబట్టి కాలువకి వెళ్ళట్లేదండి, వర్షం పడుతుందని ఇంటి దగ్గరే పళ్ళెంలో నీళ్ళు వేసి దీపాలు వదులుకుందామని చెప్పి ఆ పళ్ళెం అయ్యి సిద్ధం చేసుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడైతే తులసమ్మకు పూజ అయిపోతుంది. తులసమ్మకు కూడా హారతి ఇచ్చేసి తర్వాత దీపం కూడా వదులుదామని చెప్పి అలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. తులసమ్మ దగ్గర పూజ అయితే ఇప్పుడు దీపాలను కూడా వదులుతున్నానండి. గంగమ్మ తల్లికి దీపం కూడా వదిలేసి వర్షం లేకపోతే కాలువకి వెళ్ళి వదిలేదానండి. వర్షం పడుతుంది ఇక్కడ బాగా, అందుకే ఇక్కడే పెట్టేసుకున్నాను దీపం. అయినా సోమవారాలు ఇంటి దగ్గరే పెడతానులేండి. ఆఖరి రోజు మొదటి రోజు అంటే కంపల్సరీ వెళ్తాం. కానీ చూడండి ఇంకా చాలా చీకటిగా ఉంది, అసలు ఎవ్వరూ లెగలేదండి. చాలా చీకటిగా ఉంది ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ చేసేసుకొని ఇంకా శివాలయానికి వెళ్ళిపోయామండి. ఇక్కడ శివాలయం దగ్గర కూడా ఇదిగోండి ముగ్గు వేసుకొని కింద ముగ్గు వేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. వారు తీస్తున్నారు వీడియో. శివాలయం అప్పుడు వచ్చి 5 అవుతుందండి. 5ంటికల్లా శివాలయానికి వచ్చేసాము. ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నారండి జనం, ఇంకా పెద్దగా ఎవరు రావట్లేదు. అది చెప్పాను కదా, కొంచెం వర్షంగా అదిగా ఉందని పెద్దగా ఎవరు రావట్లేదు. ఇక్కడ కూడా అయితే పూజ చేసేసుకున్నాము. శివయ్య దర్శనం కూడా అయిపోయిందండి. దర్శనం అయిన తర్వాత ఇంకా అక్కడే కొంచెంసేపు కూర్చొని శివుడిని ప్రార్థిస్తూ కొంచెంసేపు కూర్చున్నానండి నేను అక్కడే. ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత ఇంకంతా చూపిస్తాను మీకు చూడండి. ఇది గోలింగేశ్వర స్వామి వారి గుడి అండి. ఇక్కడ కూడా అయిపోయాక మళ్ళీ కృష్ణుడి గుడికి వచ్చానండి. చెప్పాను కదా వేరే వీడియోలో, మదన గోపాల స్వామి గుడి అండి, మా ఇంటి దగ్గరలో ఉంటుందని. ఇక్కడ కూడా డైలీ దీపం పెట్టుకుంటానని చెప్పానుగా శివుడి గుడిలో, ఇక్కడ డైలీ పెట్టుకుంటానండి దీపం. ఇక్కడ కూడా వచ్చేసాక ఇక్కడ కూడా పూజ రోజు ఇక్కడ కూడా ముగ్గేసి దీపారాధన చేస్తానండి గౌరమ్మని చేసుకొని. ఇక్కడ కూడా పూజ కంప్లీట్ అయిపోయిందండి. హారతి ఇచ్చేస్తున్నాను. ఆ పూజ ఇక్కడ కూడా ఎలా అయిందండి? మీరందరూ కార్తీక సోమవారాలు చేసుకుంటున్నారా, పూజ చేసుకుంటున్నారా, గుడికి వెళ్తున్నారా అనే విషయం కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ కూడా పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇంటికి వచ్చేసానండి. ఇంటి దగ్గర అయితే చేయలేదండి. అప్పుడు తెల్లారుజామున గుళ్ళో జనం బాగా ఎక్కువ వస్తారు, సోమవారం కదా, శివాలయంలో జనం వస్తారు. ముందు గుడికి వెళ్ళి వచ్చేద్దామన్నారండి మా వారు. అందుకని చెప్పి ముందు గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చాక తులసం దగ్గర కూడా పెట్టేశాను కండి ముందే. ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర కూడా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి మన దేవుళ్ళు ఎంత అందంగా ఉన్నారో. అందమే దీపం పెడితే ఆ నిండుతనమే వేరు కదండి. ఏంటో పాజిటివ్ లాగా ఉంటుంది దీపం పూజ చేసుకుంటే మనకి రోజు తెలియని అదొక విధమైన ఆనందం ఉంటుందండి మనసులో పూజ చేసుకుంటే. పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. రోజు ధూపం కూడా చూపిస్తాను, నేను ధూపం కూడా ఇచ్చేస్తున్నాను. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.